విమానాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేశారు శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులు. ఫ్లైట్స్లో తిరుగుతూ మహిళల బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి దాదాపు కిలో బంగారం స్వాధీనం చేసుకుని అతను రిమాండ్కి తరలించారు. ఢిల్లీకి చెందిన రాజేష్ సింగ్ కుమార్ అనే వ్యక్తి జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నాడని తెలిపారు శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి. 110 రోజుల్లో 200 సార్లు విమానాల్లో ట్రావెల్ చేసి దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. రాజేష్ సింగ్ విమానం ఎక్కిన తర్వాత మహిళలు తమ బ్యాగులు పెట్టే దగ్గరే తన బ్యాగ్ పెట్టేవాడు. ఆ తర్వాత వారు వాష్రూమ్కి వెళ్లిన సమయంలో మహిళల బ్యాగుల నుంచి బంగారు ఆభరణాలను తన బ్యాగులోకి మార్చేవాడన్నారు డీసీపీ నారాయణ రెడ్డి. విమానం దిగిన తర్వాత నగలను బ్రోకర్లకు అమ్ముతున్నాడన్నారు. ఇప్పటి వరకు నిందితుడిపై రాచకొండ కమిషనరేట్ లిమిట్స్లో 10 కేసులు నమోదయ్యాయన్నారు. అతనికి సహకరిస్తున్న మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి. విమాన ప్రయాణాలు చేసే మహిళలు తమ వెంబడి తీసుకెళ్లే బ్యాగులను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ఢిల్లీ బేసికల్గా ఎంతమంది ట్రైన్స్లో కూడా దొంగతనం చేస్తారు, ట్రైన్ ప్యాసింజర్స్. సో ఇప్పుడు ఎయిర్ ప్యాసింజర్స్ దగ్గర చేస్తారు. సో బేసికల్గా ఇది వేరే పని అయితే చేయడం. బేసికల్ ఈ టార్గెట్స్ ప్యాసింజర్స్ ఎవరి దగ్గర వాల్యూ చూసిన వాళ్ళు రిచ్ ఉండే వాళ్ళు ఓన్లీ డొమెస్టిక్ ఉన్నాయి, వాళ్ళు ఇంటర్నేషనల్ ఉన్నాయి. కనెక్టింగ్ ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ కనెక్టింగ్ ఫ్లైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఢిల్లీ టు ముంబై, హైదరాబాద్ టు ముంబై, హైదరాబాద్ టు ఢిల్లీ, అక్కడి నుంచి వాళ్ళ కనెక్టింగ్ ఫ్లైట్స్ వీళ్ళని టార్గెట్ చేస్తారు. బేసికల్గా ఈ సెలెక్ట్స్ కొద్దిగా ఎల్డర్లీ విమెన్ని అక్కడ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సో అటువంటి వాళ్ళ బ్యాగ్స్ అతను ట్రాక్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు. 10 డేస్లో అయితే 200 ఫ్లైట్ ట్రిప్స్ చేశాడు బిట్వీన్ బెంగళూరు, హైదరాబాద్ ఢిల్లీ బెంగళూరు, హైదరాబాద్ ముంబై, ఇటువంటి అన్ని మెట్రోస్లో ఎస్పెషల్లీ ఆల్ మెట్రోస్ ట్రావెల్ చేయడం అండ్ సింగిల్గా ఉండే రిచ్ విమెన్స్ని సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళ బ్యాగేజ్ నుంచి ఇది జ్యువెలరీ అతను ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది. Yes, sir.